హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చుక్కలు చూపిస్తున్నాడు. భారతదేశంలో యాపిల్ ఫోన్ల తయారీ వద్దని ట్రంప్ వారిస్తున్న టిమ్ కుక్ అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే తొలిదఫ కర్ణాటకలోని దేవనహళ్లిలో యాపిల్ తయారీ ప్లాంట్ కోసం 3,000 కోట్లు ఖర్చు చేసేశారు. ఇప్పుడు అదే ఊపుతో ప్లాంట్కు అనుబంధంగా 300 ఎకరాల్లో ఉద్యోగుల కోసం హాస్టళ్లను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫస్ట్ ఫేజ్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో వచ్చే డిసెంబర్ నాటికి ఇక్కడ నుంచి 1,00,000 ఐఫోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు ఉద్యోగుల కోసం నిర్మించే హాస్టళ్లు ఈ ఏడాది చివరికి పూర్తవుతాయని చెబుతున్నారు. 30,000 మంది ఉద్యోగుల్లో 80% వరకు అంతా మహిళా ఉద్యోగులకే ఈ హాస్టల్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఐఫోన్ల తయారీని ఎంచుకోవడంతో కంపెనీ కనీసం 1.7 లక్షల కోట్ల లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీ టారిఫ్లు విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆ దేశ అధ్యక్షుడికి ఉన్న అధికారాలకు అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు కత్తిరి వేస్తూ డొనాల్డ్ ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించాలని స్పష్టం చేసింది. ట్రంప్ అమెరికా వాణిజ్య విధానాన్ని తన ఆలోచనలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారంటూ వచ్చిన పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ట్రంప్ విధిస్తున్న టారిఫ్లను కోర్టు అడ్డుకోవడంతో ఆయనకు మొదట ఎదురుదెబ్బ తగిలినట్లయింది. చైనా, మెక్సికో, కెనడాలపై ట్రంప్ సర్కార్ విధించిన ప్రత్యేక సుంకాలను కూడా కోర్టు నిలిపివేసింది. కోర్టు నుంచి ఈ తీర్పు వచ్చిన వెంటనే ట్రంప్ గవర్నమెంట్పై కోర్టులో అపీల్ దాఖలు చేసింది. దీంతో గవర్నమెంట్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న పై కోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పింది. అయితే దీనిపై వచ్చే నెల 5లోగా పిటిషన్లు, 9లోగా పరిపాలనాధికారులు స్పందించాలని పేర్కొంది. ట్రంప్ విధిస్తున్న టారిఫ్లపై అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు కత్తిరి వేయడంపై వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ జాతీయ ఎమర్జెన్సీని ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని జడ్జిలు నిర్ణయించలేరని అన్నారు. అమెరికాను అన్నింట్లోనూ అగ్రస్థానంలో నిలబెడతామని ట్రంప్ ఇచ్చిన హామీ మేరకు అధికారాలను ఉపయోగించి ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరిస్తున్నారని చెప్పారు. మొదట అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఇచ్చిన తీర్పు అలాగే అమలైతే పరిణామాలు మరోలా ఉండేవి. ఒకవేళ పై కోర్టులో ట్రంప్ సర్కారు చేసిన అప్పీల్ విఫలమైతే యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తమ అధికారులకు ఆ ఆదేశాలు పాటించాలని చెప్పేది వచ్చింది. అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టులు సమర్థిస్తే పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆయా సుంకాల పరిధిలోని వ్యాపారాలు తాము ఇప్పటి వరకు చెల్లించిన మొత్తాలపై వడ్డీతో పాటు రీఫండ్స్ పొందే అవకాశం వచ్చేది. టారిఫ్లలో ప్రస్తుతం ఎటువంటి మార్పులు ఉండవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.